భక్తి భాగాన్ని చూసుకొని రకమైన రీతిలో పాల్గొన్నాం. అందుకోసమై పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అలాగే లూకాసు వార్త 12వ అధ్యాయం 25వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 25వ వచనం. మరియు మీరు ఎవరు చింతించుట వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దీని గురించి చింతిప్పుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయుడి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. వెంకట పలవు తండ్రి, కృపా కనికరం దేవా, సత్యం తండ్రి, నమ్మకం దేవా, ఈ యొక్క ఉదయకాలమైన ప్రభా ఈ పాఠశాలను చేరి స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభు తండ్రి, మెట్టుకు దారుబాగ్రహణ దుష్టుని ప్రభా నేను కూడా నేను స్థుతించి ఆరాధించాలని ప్రభా నన్ను ప్రేమించిన వాడివై నా ఇందు మీరు కృప చూపించి నా యొక్క దినములలో పొడిగించి ఆయుష్ని పెంచి ప్రభా ఈ యొక్క ప్రభు దినమును ఆరాధన దినమున నేను నీ ప్రజలతో కలిసి ఏ రీతిగా నీ సన్నిధిలో నేను ధ్యానించాలని, నీవు కృతజ్ఞతలు చెల్లించాలని ప్రభా నువ్వు కోరిన వాడివై నన్ను సజీవంగా ఉంచినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. కృప తండ్రి, నెట్టుకు నేను ప్రభా తృణీకరించబడిన వాడిని, త్రోసివేయబడిన వాడిని, ప్రభా నిర్లక్ష్యపరచబడిన వాడిని, ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి, ఏమాత్రం మంచితనం లేనటువంటి, ఏ యోగ్యత లేనటువంటి అంతా కూడా ప్రభా పాపిని, దౌర్భాగ్యని అయినప్పటికీ ప్రభా ఈ కృప వాత్సల్యత నా పట్ల చూపించి పాపినైన నన్ను ప్రేమించి ప్రభా క్షమించి ప్రభా నా ప్రభా రక్షణ అనుగ్రహించి ప్రభా నేను స్తుతించడానికి ప్రభా నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకై ప్రభా నేను కొనియాడుతూ వస్తాను. ప్రభా తండ్రి, నమ్మకం దేవా, నేను ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలని, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఏ విధంగా ఆరాధించాలన్నప్పుడు నా దృష్టి తీసుకొచ్చింది దేవా. ప్రభా నేను ఎందుకు ఆరాధించాలంటే మీరు కృపగల దేవుడు ప్రభు, అందుని బట్టి నీకు మా కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మీ కృప లేకపోతే మేము ఈ యొక్క సమయంలో సజీవంగా ఉండేవాడిని కాము. నేనైతే సజీవంగా ఉండేవాడిని కాను ప్రభు. కేవలం మీ యొక్క ఉచితమైన కృపను బట్టే ప్రభా నన్ను ప్రేమించి నన్ను రక్షించి ప్రభా ఈ సమయంలో నిలబెట్టుకొని నేను స్తుతించడానికి సమయం అనుగ్రహించిన అందుకు స్తుతిస్తూ ఆలోచన. నెట్టుకు నాకంటే ఎంతోమంది యోగ్యులైన వారు, ఎంతో మంచివారు, ఎంతో ప్రభా శ్రేష్ఠులైన వారు ఈ సమయాన్ని చూడలేకున్నప్పుడు అయితే వారితో పోల్చుకుంటే నేను ఏమాత్రం కూడా నేను ఈ విధంగా నీ సన్నిధిని నిలబడి ఉన్నానంటే అది నీ కేవలం నీ కృప. అందుకు స్తుతిస్తాను.
ఆరాధన వర్తమానంలో ప్రభు మీ కృపణ గురించి మనతో మాట్లాడినందుకే మీకు ప్రభుల దేవ. అక్కడ రాజులు సైతము మీ కృపణ గురించి ధ్యానించుకుంటూ వచ్చినారు. మీ కృప ఎంతో గొప్పది, మీ కృప ఎంతో ఆదరించింది. మీ కృపను బట్టి ప్రభు మనం రక్షించిన దేవుడిగా అందరూ స్తుతిస్తారు. మేము ఎంతగానో ప్రభు మీ కార్యాలు ప్రభు ఎంతో గొప్పవి ప్రభు, మీ యొక్క ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పవి. అవి ప్రభు మీ యొక్క కార్యములు, మీ యొక్క ప్రభు కార్యములన్నీ కూడా సరైన సమయాన్ని కొరకు నడిపించేవిగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కూడా సరి అయిన ఒక సమయం ఒక స్థలమునకు నడిపించేవి ఉంటాయి. ఆనాడు ఎలియాజరు మీ మీద నిరీక్షణ ఉంచి తన యజమానుని మాట చొప్పున బయలుదేరినప్పుడు తన సరైన చోటుకే తీసుకువెళ్ళినాం, నడిపించాం. అందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వచ్చాడు. ఆ గమనాన్ని తీసుకొచ్చిన దేవానికి అన్న కూడా ప్రభు అనేక సార్లు ప్రభు నీ ప్రభు చేయించుకుంటూ నీ కార్యం జరిగించుకుంటూ నీకు సరైన స్థలంలోకి చోటులకు నడిపించిన దేవా నీకు ఎంతో ఉంది. ఇది నీ క్రియలు కూడా నా పట్ల అపారమైన నిండైన నేను స్థితిస్తారు. అంతకంటే ముఖ్యంగా మీ యొక్క శాస్త్రములను, మీ యొక్క వాక్యమును, మీ కట్టలను ధ్యానించాలని చెప్పిన మాట. వాటి ద్వారా మాకు ఎంతో, మీ వాక్యం ధ్యానించినప్పుడు మాకు ఎంతో నెమ్మది కలుగుతుంది. ఈ శ్లోకంలో ఎన్నో సమస్యలను బట్టి ప్రభా ఎంతో నెమ్మది లేకుండా ప్రభా మా జీవితాన్ని ప్రభా కొట్టుమిట్టాడుకున్న సమయం ఇది ప్రభా మీ యొక్క వాక్యమును మాకు ప్రభా వెల్లడపరిచి వాక్యం దగ్గర తీసుకుని వాక్యం ధ్యానించడం ద్వారా మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని ప్రభా మాకు నెమ్మది పరుస్తున్నది తెలుస్తారు సమయం ప్రభా. మీ శాస్త్రంలో ఎంతో గొప్ప, మీ ఆజ్ఞలు కూడా ఎంతో గొప్ప. మీ ఆజ్ఞల్ని నేను అనుసరించి నడుచుకోవడానికి, మీ యొక్క ఆజ్ఞలన్నీ, మీ యొక్క శాసనాన్ని కట్టడలన్నిటి కూడా అనుసరించి నడుచుకోవడానికి నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని దావీదు భక్తులు చెప్తాను. అవును ప్రభా, మా అమ్మలు కూడా ప్రభా మీరు ప్రభు చూపించారు. మీ యొక్క శాసనములు, మీ యొక్క కట్టడలను నేర్చుకోవడానికి, అటు ప్రకారం నడవటానికి ప్రభా నేను శ్రమ ఎందుంటే మాకు మేలుగా ఉంటుంది అని కూడా స్థుతిస్తారు. అన్నిటి కూడా మాకు నేర్పుతూ మాతో ఉంటున్నందుకే, ఆ జీవితంలో తోడుగా ఉంటున్నందుకే ప్రభా నేను స్థుతిస్తారు. ఇంతగా నన్ను ప్రేమిస్తున్నందుకే, ఇంతగా నన్ను ప్రభా మీరు నా పట్ల కృప చూపిస్తున్నందుకు ఏమి చెల్లించాలి, ఏమి లేని వాడిని స్థుతి ఆరాధన చెల్లించుకుంటూ మీకు సమయంలో ముఖ్యంగా నిలబడడానికి ప్రభావం మీరు ఎగ్గుతూ లేనప్పటికీ ప్రభావం మీ కృప చూపించి నిలబెట్టినందుకే కొన్ని ఆడుతూ స్థుతిస్తున్నాను ప్రభావ. నిలబడుతున్న మనుషులుగా నేను కానుకొని ప్రభు మీరు ప్రజలు మీ వారు ప్రభు వారికి కావాల్సిన ఆత్మీయ వర్తమానం మీరు అనుగ్రహించమని, వాళ్ళలో ప్రభు పాల్పొందడానికి కావాల్సిన అర్హతలను, యోగ్యతలను మేము పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, తద్వారా మీ యొక్క అనుమతి, సమాధానం పొంది, యోగ్యతను పొంది మేము పనులు చేయడానికి కృప చూపించుకొని ప్రార్థిస్తున్నాం. మేము అయోగ్యంగా, అనాలోచితంగా, నిర్లక్ష్యంగా ప్రభు మేము పనులు చేయవేసిన మేము దాన్ని శిక్షార్హులు ప్రభు కృప చూపించాం. శిక్షార్హులు కాకముందే ప్రభు, శిక్షార్హులు రాకముందుపే మమ్మల్ని పరీక్షించి యోగ్యతను, సమాధానం, అర్హతను అనుగ్రహించి పాల్పొందడానికి కృప చూపించమని, లేఖన భాగంలో మాకు పంచి విరచి ప్రభు అర్థమయ్యేటప్పుడు చేసుకోవడానికి కృప చూపించి మాతో మాట్లాడమని, మాకు అనుగ్రహించమని, మీకు అప్పచెప్పుకుంటూ ఈ కరెంట్ అనేది ఈ మైకుని ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకొని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించుకోవడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి మనం చదివిన భాగం పోతాం. మొట్టమొదటి మనం చదువుకున్న భాగం పేతురు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇప్పుడు మనం 3 వాక్యాలు చదువుకున్నాం. 3 వాక్యాల్లో కూడా ఒక కామన్ వర్డ్ చింత. చింత గురించి మనం చూద్దాం. ఈ చింత అనేది మనల్ని ఏం చేస్తుందంటే పట్టి పీడిస్తుంటుంది. చింత వలన మనకు నెమ్మది లేకుండా చేస్తూ వస్తుంది. చింత వలన మనకి కలవరం, తొందరపాటు, ఏ పనిని చేయకుండా మనిషిని ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా, భౌతికపరంగా కృంగతీసేదిగా ఉంటుంది. అయితే దాన్ని మనం ఇక ప్రభు వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు మనం కూడా పరిశీలన చేసుకొని చింత కలిగినప్పుడు మనం ఏ విధంగా దాన్ని జయించాలో, దాన్ని ఏ విధంగా అధిగమించాలో లేఖన భాగాలను బట్టి మనం పరిశీలన చేసుకొని అట్లాగా ఆ చింతను అధిగమిద్దాం. చింత రాకుండా ఉండదు. యేసు ప్రభు వారే చింతాక్రాంతుడయ్యాడు. ఎక్కడ? గెత్సెమనే తోటలో ఆయన బహు చింతాక్రాంతుడై ఆయన దుఃఖపడుతూ వచ్చాడు. ఎందుకోసం అంటే ఆయనకు కూడా మనిషిగా ఈ లోకంలో ఉన్నాడు కనుక ఆ యేసు ప్రభువే తన శిష్యులకు బోధించాడు. ఏమని? దేని గురించి చింతపడాలి. అయినప్పటికీ యేసు ప్రభు చివరి దినాలకు వచ్చేసరికి ఆయన కూడా చింతాక్రాంతుడయ్యాడు. అక్కడ అంత గొప్పవారు యేసు ప్రభు అంత వారే అంత చింతాక్రాంతుడైనప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నాం మనం ఎంత? మనకి ఇంకా అనేకమైన పలు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా మనల్ని కుంకతీసేవి ఉంటాయి. అందుకే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు వీటన్నిటి నుంచి వాటిని కూడా నేర్చుకొని మనకు లేఖన భాగాలు, ఎందుకంటే ఇప్పుడు మనం 6వ వర్తమానంలో విన్నాం. ఏంది? వాక్యం మనకి ఎంతో నెమ్మది కలుగజేసేది వాక్యాన్ని ధ్యానించినప్పుడు. అట్లాగే ఇక వాక్యం మనం కూడా మన చింత వచ్చినప్పుడు కొద్దిమంది భక్తులు వారు ఆ చింతలో ఉన్నప్పుడు, ఆ కలవరంలో ఉన్నప్పుడు, ఆ యొక్క తొందరపాటులో ఉన్నప్పుడు వారు ఎవరిని ఆశ్రయించారో చూసుకొని మనం కూడా మన చింత వచ్చినప్పుడు మన జ్ఞానుల దగ్గరికి, పరిచారకులకి, తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వచ్చి వాటిని ఆయన దగ్గర పెట్టి మన చింత తీసివేసుకొని ఆయన ధ్యానించి ఆయన ధ్యానాలన్నీ ఆయన కట్టడంలోనూ ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఈ చింతను పారదోలుకుందాం. రండి చూద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి వస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం చదువుతానండి. అక్కడ ఒక ఆమె చింతిస్తూ ఉంది. తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అక్కడ అంటారు, ఈ కుటుంబాన్ని ప్రేమించిన వాడే ఆ గ్రామానికి వచ్చాడు, బేతనీ గ్రామానికి. వచ్చినప్పుడు అక్కడ మార్తా అనే స్త్రీ కనిపి వచ్చింది. ఆమెను యేసుప్రభు వారిని ఇంటికి చేర్చుకుంది. చేసుకొని యేసుప్రభు రాగానే ఏం చేస్తుంది? ఆయనకి పరిచర్య చేయాలని, పరిచర్య చేయటానికి చింతిస్తావు. అంటే యేసుప్రభు వారిని తీసుకొచ్చి ఇంటికి పిలిచింది, పరిచర్య చేయాల్సిందే, అది కావాల్సిందే. అయితే దానికంటే ముందుగా ఆమె అవసరమైంది ఏదో ఆమె గుర్తించలేకపోయింది. అయితే ఆమె సహోదరి అవసరమైంది గుర్తించింది. అదే ఏమంటున్నాడు చూడండి. ఆమె ప్రశ్నించింది ఏమని? ప్రభువా, ఆమె ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. నన్ను ఒంటరిగా విడిచిపెట్టి నా సహోదరి ఉంది కాబట్టి ఒంటరిగా పని చేయడానికి నా సహోదరి నన్ను విడిచిపెట్టింది
కాబట్టి దాని విషయం నీకు చింత లేదా అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తాడు. అయితే యేసు ప్రభు వారు ఆమెకు చెప్పిన సమాధానం ఏంటంటే 41 వచనంలో, అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అక్కడ ఉత్తమమైనది అవసరమైనది ఒక్కటే అనే పుట్టిన దానికి అక్కడ నంబర్ 2 అని వేసారు. అంటే ఒక్కటే అంటే ఇక్కడ ఒకటే అంది కానీ కొన్ని అంటే అవసరమైన అంటే ఒకటే ఏంటిది? అది ఉత్తమమైన దాన్ని ఎంచుకొనుట. ఏమిటి ఉత్తమమైనది? అది 39వ వచనం ఉంటుంది. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల కూర్చుండి ఆయన బోధన వినుచుండెను. అది ఆమె ఉత్తమమైనది ఎంచుకున్నది. అందుబట్టే ఆమె దగ్గర నుంచి ఆమె వద్ద నుంచి అది తీసివేయబడటం అది వీలు కాదని చెప్పేశాడు యేసు ప్రభు గారు. ఇది చింత. మనం కూడా సమయంలో మనం కూడా విస్తారమైన పనులు పెట్టుకొని ఆ దాని విషయమై మనం చింతపడటము, విచారపడటము, కలవరపడటము మనకు సహజంగా కలుగుతుంటాం. అయితే మనం లేఖన భాగాన్ని వాక్యం ధ్యానించినప్పుడు ఇవన్నీ కూడా మన దృష్టికి వస్తూ ఉంటాయి. అందుకే అక్కడ మనం వర్తమానంలో మంచి దేవుడు మంచి వర్తమానం అనుగ్రహించే మనందరి కోసం ఆయన కృపను జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన వాక్యాన్ని కనుక ధ్యానించకపోతే ఈ చింత మనల్ని ఏం చేస్తుందంటే ఇది మింగేసేదిగా ఉంటుంది. ఈ చింత మనల్ని అణగదొక్కేదిగా ఉంటుంది. ఈ చింత మనల్ని ఎదగని ఆత్మీయంగా ఆనుతిలో రానియకుండా ఆ పై వాటి మీదే మనం విచారం కలిగి ఉండి మన సమయాన్నంతా యేసుప్రభు వారు రావటమే అరుదు. ఆ సమయం వాళ్ళ కుటుంబంలో వారికి వెచ్చించటమే అరుదు. ఆ సమయాన్ని యేసుప్రభు వారు ఇచ్చిన సమయాన్ని ఆయన చెప్పే మాటల్ని ఆయన చెప్పే బోధన వినటం ఎంతో గొప్ప విషయం అయింది. దాన్ని ఆ విధంగా మనం అంటే దాన్ని గుర్తించకుండా ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి పరిచయం చేసి ఆయనకి ఏమేమి ఇది పెడదాము అది పెడదామని దాని మీద మనం మనసు పెట్టితే మన సమయం అసలైన సమయం మన దగ్గరికి వచ్చిన సేవకులు కానీ దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించి మనకు ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు మనం దాన్ని గ్రహించకపోతే మనం విశ్వాస జీవితం ఎదగలేము. ఇక్కడ అదే మారుతారు. ఇద్దరు సహోదరులు యేసుప్రభువుని ప్రేమించారు. ఇద్దరు ప్రేమించడం వల్ల ఇద్దరి యొక్క ఆలోచనలు వ్యత్యాసం. ఈమెమో ఆయన పాదాల యొద్ద చెంత కూర్చొని ఆయన చెప్పే బోధన వినాలని కాచుకుని ఎప్పుడు చెబుతాడా బోధన అని ఎదురు చూస్తూ వచ్చింది ఒక ఆమె అయితే ఈయన వచ్చాడు కనుక ఈయనకు మంచి ఆహారం సిద్ధం చేసి మంచి పరిచయం చేసి అది చేయాలని వాటి మీద మనసు పెట్టింది. కాబట్టి ఆమె ఆ మనసును ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే అది ఉత్తమమైనదని ఎన్నుకోమని చెప్తున్నాం. మనం కూడా ఇక ఈ పరిచయం చేయడం కానీ వీటి విషయంలో మనం మనసు పెడితే మన సమయాన్ని అంతా కూడా ఈ చింత అనేది వాటి మీద పడితే విచారం కలిగిస్తే మనం ఆత్మీయ ఔన్నత్య స్థానంలోకి తీసుకొచ్చేదిగా ఉండదు. కాబట్టి మనం ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మనకి ఇందాక చెప్పబడింది ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన ధ్యానించడం వల్ల మనకేంటి అంటే దాన్ని మనకు కలిగేది ఏంటంటే అప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుతాం. ఇందాక చదివాం మనం వారధ వర్తమానం కూడా. మెట్టుకు సహోదరులారా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మనం ధ్యానం అంతా తెచ్చుకోవాలి. ఇది కట్టడలను ధ్యానించినప్పుడు, శాస్త్రం ధ్యానించినప్పుడు, ఆయన వాక్యం ధ్యానించినప్పుడు ఇవన్నీ కూడా మనకి విశదపరుస్తూ ఉంటుంది. అవి కనుక కట్టడలను, శాస్త్రములను లేదా ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన వాక్యాన్ని ధ్యానించకపోతే ఈ చింత మనం ఏం చేస్తుందంటే తృప్తిపడేసే ఉంటుంది. తృప్తిపడేసి వీటి గురించి ఆలోచింపు చేయకుండా ధ్యానించకుండా మనల్ని అక్కడ చేస్తూ ఉంటాడు, ఎదగరేయకుండా చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ పిలుపులకు రాస్తున్నాడు.
ఏమని మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైన మెప్పైన ఉండి ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వీటి వల్ల ధ్యానించుకుంటే ఉపయోగం ఏంటి? చివరికి వస్తే అప్పుడు చివరు అంటాడు, అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు. మీ చింతలో మీరు చింతిస్తూ కాదు ఆ విధంగా పోతూ ఉంటే, వాటి గురించే విచారిస్తూ ఉంటే, సమయం అంతా అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తాడు? సమాధానకర్త మన దగ్గరికి రాలేదు. ఆ చింతని వీడి, ఆ చింతని పారద్రోలి, ఆ చింతని మనం దగ్గర రానికుండా చేసుకొని వీటి మీద ఇవి కట్టడను, శాసనములను, ఆజ్ఞలను ధ్యానించినప్పుడు మరి మాన్యమైన గురించి ధ్యానించే వాళ్ళు ఉంటాం, న్యాయమైన గురించి ధ్యానించే వాళ్ళు ఉంటాం, పవిత్రమైన వాటి గురించి ధ్యానించే వాళ్ళు ఉంటాము, తర్వాత ఖ్యాతి గలవి ధ్యానించేవాడు. ఇవన్నీ కూడా మనకి మన ఆత్మీయ ఔన్నత్యం తీసుకొచ్చేవిగా ఉంటాయి. అప్పుడు తీసుకొచ్చేవి ధ్యానించినప్పుడు ఏమంటారంటే సమాధానం. ఇంకా చెబితే, మరి మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయడని పౌలు ఆయన వడగొట్టుతాడు. ఆయన చెప్పిన మాటలు నేర్చుకున్నది, ఆయన చెప్పిన దాన్ని, ఆయన సెలవిచ్చిన దాన్ని వీళ్ళు అంగీకరించింది, ఆయన అందున్నట్టు ఏవి విన్నారో, అది ఏవి చూచారో అవన్నీ కూడా చేయమని ఆయన చెప్తారు. అప్పుడు ఇవన్నీ కూడా చేసినప్పుడు ఏమవుతుందంట? సమాధానకర్త దేవుడు మీకు తోడై. అప్పుడు సమాధానకర్త దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ చింత పటాపంచనైపోతుంది. ఈ చింతతో మనం ఏ విధంగా మార్తలాగే, ప్రభువా నన్ను ఒంటరిగా విడిచిపెట్టి పనిచేయడానికి విడిచిపెట్టి నా సహోదరిని నన్ను చేసినందుకు నీకు చింత లేదా? ఆమె వచ్చి నాకు సహాయం చేయమని, ఆమెతో చెప్పమని మనం అట్లాగా అడగలేము. యేసు ప్రభువారిని కానీ వచ్చిన వారిని కానీ అడగలేము. ఎందుకంటే ఉత్తమమైనది ఎందుకు అనుకున్నాం? ఇవి ఏవి ఖ్యాతి గలవో వాటి గురించి ధ్యానించినప్పుడు, ఏవి ఉత్తమమైనవో వాటిని ధ్యానించినప్పుడు ఈ చింత అంతా పోతుంది. చింత పోయినప్పుడు మనం అంతా కూడా అవసరమైంది మనకు అనుగ్రహించబడుతుంది. అవసరమైన అనుగ్రహించబడినప్పుడు మనం దేవుని యొక్క ఆ సమాధానకర్త దేవుడు మనతో తోడుగా ఉండేవాడు. అందుకని ఇంకోటి చూద్దాం. అసలు చింత యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? మత్తయి సువార్తలో వెళ్తాం, 6వ అధ్యాయంలో 25వ వచనం చదువుతారండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చియైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చియైనను చింతపడకుడి. అక్కడ ఏమంటున్నాడు? మీ దేహమును గూర్చియైనను చింతింపకూడదు. ఇక్కడ ఒక మాట తీసుకోండి, మీ దేహం గురించి చింతింపకూడని. అక్కడ యేసు ప్రభు వారు అక్కడ చేరి వచ్చిన ప్రజలందరికీ చెప్తున్నాడు. ఆయన మొట్టమొదట ఆయన చెప్తున్నాడు, ఒక ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చి 6వ అధ్యాయంలోకి వచ్చినాక వారికి ఏం చెప్తున్నాడంటే, మీ దేహమును కూర్చొని చింతింపకూడదు. మనం చింతించొద్దు. దేవుడు మనకు చెప్తున్నాడు, ఫస్ట్ మొట్టమొదట దేహం గురించి చింతించొద్దు అని చెప్తాడు. ఎందుకోసం దేహం గురించి చింతించాడు? మన దేహం అంటే మన దేహము లేదా మన శరీరము, అది నేత్రాశ, శరీరాశ, జీవపుట్టము కలిగించేది. దానివల్ల ఏంటి? మనకి శరీరము మృతమైనది, శరీరం వస్తుంది, అది మృతమైపోతూ ఉంటుంది. దాని గురించి మనం చింతించి నాకు శరీరము అంటే ఆరోగ్యం ఇది అందంగా లేదు, లేదా శరీరం బాగలేదు అని చెప్పి మనం దాని గురించి చింతించడం వల్ల ఏం తినకపోతే మనం ఆరోగ్యం ఉండలేమని, ఇవన్నీ కూడా మనిషి యొక్క చింతలు అండి. వాటి గురించి చింతిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తుంటే అనగదొరికేగా ఉంటుంది. యేసు ప్రభువు చెప్తే చింతించు, మీ దేహం గురించి చింతించు. అంటే మట్టిలో కలిసిపోయే దేహాన్ని గురించి చింతించొద్దని దేవుడు. దేవుడు
మట్టిని తీసుకొని ఏం చేశాడు, మానవుని సృష్టించాడు. మానవుని సృష్టించి ఆయనకి జీవవాయు ఊదినప్పుడు నరుడు అయ్యాడు. మరణించినప్పుడు మా ఈ శరీరం మట్టితో కలిసిపోతుంది. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ శరీరము ఈ మట్టిలో కలిసిపోయే దాని గురించి మనం చింతించడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? అందుకనే యేసు ప్రభు వారు మీ దేహం గురించి చింతించొద్దు అని చెప్తున్నాడు. అది మొట్టమొదటి. రెండోదిగా చూద్దాం, అదే అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఉమ్, ఏమి త్రాగుదుమో, ఉమ్. ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. ఇక్కడ మొట్టమొదటిదేమో దేహం గురించి చింతించదు అంటున్నాడు. ఇక్కడ రెండోదేమో ఏమి ధరించుకుందామో చింతించదు అంటున్నాడు. ఏమి ధరించుకోవాలంటే మనం వస్త్రాలు ధరించాలి. ఆ పైన చదివితే ఆకాశ పక్షులు అవన్నీ కూడా ఉన్నాయి, మనకంటే శ్రేష్టమైనవి. వాటన్నిటి కూడా ధరించుకోవడానికి కూడా ఉండవు. దేవుడు ఎలా సృష్టించాడు ఉంటాయి. మనం కూడా మన ఈ మట్టి అయిన శరీరాన్ని కప్పుకోవడానికి మేము ఏమి ధరించుకోవాలా, మన వస్త్రాలంకరణ చేసుకోవాలి అని మనుషులు దాని గురించి చింతించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎంతో వ్యయపరిచేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ కూడా ఉపయోగం లేదు, పనికిరానట్టు. దానివల్ల మనకి ఏమాత్రం కూడా అంటే అవసరం ఏమాత్రం కూడా లాభం ఉండదు. కాబట్టి ఏమి దేహాన్ని గురించి చింతించదు. ఇప్పుడు ఏమి ధరించుకుందాం అని చింతించదు. రెండోది. మూడోది చూద్దాం అండి, అదే అధ్యాయం 34వ వచనం చూద్దాం. రేపటిని గూర్చి చింతపడకుడి. చాలు, రేపటి గురించి చింతపడకూడదు. మనం కూడా ఇప్పుడు రేపు ఏం చేయాలా, రేపు ఏం తినాలా, ఇప్పుడు ఈ రోజు చేసుకున్నాము, ఈ రోజుకి డబ్బులు వచ్చినాయి, రేపటికి ఏంటి, రేపటి చేయాలా, రేపటి చేయాలా. అంతేకాకుండా అక్కడ యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించు రండి అని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చాలు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి డబ్బు సంపాదించుకొని, వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకొని, లాభం సంపాదించుకొని చెప్పుకొని వాళ్ళారా అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన రేపటి గురించి చింతించడం వలన మనకి రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా. ఆ చింతించడం ఉపయోగం ఏంటి? అందుకే యేసు ప్రభు వారు రేపటి గురించి చింతించకూడదు అని చెప్తున్నారు. అదే మళ్ళీ మీరండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 19వ వచనం. చాలు, సరే చాలు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఏమి మాట్లాడదామా, ఏమి చెప్పుదామా అని చింతించకూడదు. మొట్టమొదటిగా దేని గురించి దేహాన్ని గురించి చింతించొద్దు. రెండోది ఏమి ధరించాలని చింతించొద్దు. మూడోది రేపటి గురించి చింతించొద్దు. నాలుగోది ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా అని చింతించొద్దు. అది చింతించకపోతే ఎలాగా అంటారా? అందుకనే యేసు ప్రభు అక్కడే సమాధానం చెప్తున్నాడు. ఆ గడిలో ఏమి చెప్పాలనో ఆ గడిలోనే మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు అనుగ్రహించబడుతుంది ఇది? మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారి మీద మనం ధ్యానం ఉంచుతాము, ఆయన మీద ప్రార్థన చేస్తాము, అప్పుడే మనకి అక్కడ సమయోచితమైనటువంటి జ్ఞాపక శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. సమయోచితమైన మాటలు మనకు అనుగ్రహించబడతాయి. అంటే మనకి ఇర్మియా నేను పాలేను అన్నాడు. అదే మోషే కూడా నేను పాలేను పరిచర్య దానికి ఇశ్రాయేలును నడిపించడానికి నేను నోటి మాంద్యం గలవాడిను,
నేను కానుకున్నాను. అయితే వెళ్ళవలసిందే, నీకు ఏం చెప్పవలసిందే, నేను నోటికి బోరుగా ఉంటానని చెప్పుకుంటాను. అట్లా అప్పుడు వెళ్ళాడు. అట్లా చేసిన ప్రజలు నడిపించడానికి పరో దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడుతున్నప్పుడు పరోకి ఏ సమయంలో ఏ హెచ్చరిక ఇవ్వాలో ఆ సమయంలో ఆ హెచ్చరిక ఇచ్చుకుంటూ ఆ పరో రోజుని భయపెడుతూ వచ్చినాడు. కానీ పరో రాజు హృదయం కఠినపరచబడింది. తర్వాత చివరికి ఆయన ఎన్ని చేసినప్పుడు తర్వాత అయినా సరే అప్పుడు భయపడిపోయాడు. పరో రాజు విడిచిపెట్టాడు. కొన్ని అని ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఆయన భయపడిపోయి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అని అక్కడే ఉండిపోతే ఆ పరో రాజు చివరిగా ఒప్పుకునేవాడు కాదు. ఇస్రాయేల్ ప్రజల్ని పంపించిండేవాడు కాదు. ఐగుప్తును విడిచిపెట్టి ఉండేవాడు కాదు. ఎప్పుడైతే ప్రభువు మాట విన్నాడో మోషే ఆ ప్రకారం నడిపి మనం కూడా వెళ్తున్నప్పుడు ఎందుకు వచ్చింది ఈ మాట అక్కడ? ఇప్పుడు 16వ వచనం చదివితే నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులైనడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టించురు. దీనికి అన్ని జనులకు సాక్షార్థమై వారి నిమిత్తము మీరు అధిపతుల ఎద్దుకును రాజుల ఎద్దుకును తేబడుదురు. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక పరిచర్య నిమిత్తం పంపిస్తూ వారితో చెప్తున్న మాటలు ఇవి. తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. మీరు ఎలా ఉండాలి? పాముల వల్ల వివేకులుగా ఉండాలి, పావురం వల్ల నిష్కపటులుగా ఉండాలి. మనుషుల గురించి జాగ్రత్త పడాలి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి మహాసభలకు అప్పగించి సమాజ మందిలో కొరడాలుగా కొట్టించరు. అక్కడ అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం చదివితే మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా భూతోను అను దయ్యము పట్టినదై సోద చప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుడి దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారే ఉన్నారని కేకులు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక సౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధకం పోయినని చూచి పౌలును శీలాను పట్టుకొని గ్రామపు చావడి ఇళ్ళనికి అధికారుల ఎద్దుకును ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల ఎద్దుకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణం గలిబిలి చేయుచున్నారని చెప్పింది. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చాలు. ఇదంతా కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళు. పౌలు శీలలో ఆడ ఏం చెప్తున్నారు? అక్కడ సమాజం ఆడ వెళ్ళి అక్కడ సువార్త చెప్తున్నారు. అప్పుడు ఆ చిన్నది వచ్చి సోది చెప్తూ వచ్చి, నేనైతే సోది చెప్తున్నాను, ఈ మనుషులు అయితే ఏం చెప్తున్నారు? మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలేదు. అట్లా ఆమె ఇలా అనేక దినములు చేయుచుండాను కనుక పౌలు వ్యాకులపడ్డాడు. వీరి గురించి వీరు చెప్తూ ఉంటే వీరిద్దరూ వారెవరు నమ్మట్లేదు, వారు తెలుసుకోవట్లేదు. ఆ ఊర్లో ఉన్నాడు. ఈ సోది చెప్పి చిన్నది మాత్రం వచ్చి గ్రహించింది, తెలుసుకుంది.
నేనైతే మీకు సోది చెబుతున్నా, మీరైతే మీకు రక్షణ మార్గం చెప్తారని చెప్పి వారి గురించి చెప్పి అనేక దినాలు చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా తర్వాత ఏం చేశారంటే పోతే ఇక నా చిన్నదాన్ని ఆయన ఒక స్వస్థపరిచాడు. ఎందుకంటే అది దయ్యం పట్టింది కాబట్టి పౌలు గారు ఆమె ఆ దయ్యాన్ని మొదలుపెట్టాడు. ఇక ఆ చిన్నది ఏంది, ఆమె ఆ సోది చెప్పడం మానేసింది. ఆమెను సోది చెప్పడం కోసమని అక్కడ వాళ్ళు ఆ ఊళ్ళో కూడా కొంతమంది ఏమనుకున్నారు, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయిందని చూచి ఆ చిన్నదాని వల్ల వాళ్ళు లాభం సంపాదించుకుంటూ వచ్చారు సోది చెప్పించడం ద్వారా. ఇప్పుడు ఆమె అయితే ఎప్పుడైతే ఆ సోది చెప్పడం మానేసిందో వాళ్ళకు లాభ సాధనం పోయింది. అందుకు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ పౌలు సేన పట్టుకొని గ్రామ సాగడంలోనికి అధికారులతో ఈడ్చుకొని పోయి అందరూ వాళ్ళ న్యాయాధిపతులకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు యూదులై ఉండి రోమియమైన మనము అంగీకరించటకైనను చేయటకైనా కూడా ఆచారం ప్రచురిస్తూ మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు. వారి మీద నేరం మోపారు అధికారులందరూ తీసుకొని. ఇప్పుడు కూడా ఈ రోజు అప్పుడు ఆ రోజుల్లో అక్కడ పౌలు సేవలకి సువార్త చెప్పడం ద్వారా అది సంభవించింది. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా రాబోతుంది. ప్రభుత్వం వ్యతిరేకంగా రాబోతుంది. సో హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అందరి మీద నిఘా వేసి ఎవరెవరైనా ఇక్కడ నుంచి సర్కులర్స్ కూడా వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఏదైనా ఇక్కడ క్రిస్టియన్స్ ప్రోత్సహిస్తున్నాడు, కాబట్టి ఎస్సీని క్రిస్టియన్గా మారుతున్నాడని సర్కులర్ కూడా వచ్చింది. ఎవరెవరు ఎంతమంది మార్చారో లిస్ట్ ఇవ్వమని గవర్నమెంట్ ప్రజలకు జరుగుతుంది. కాబట్టి సువార్త పరిచయం ఎక్కువైతే ఖచ్చితంగా ఇది వీడికి సంభవించినట్టు ఇప్పుడు ఈ రోజులు పరిస్థితులు కూడా సంభవించబోతున్నాయి. అధికారులు ఇద్దరు తీసుకెళ్ళిపోతారు, న్యాయాధిపతులకు తీసుకుపోతారు, బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపిస్తారు, చెరసాల్లో వేయమని ఆజ్ఞాపిస్తారు. జరగబోతుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ పరీక్షణ చేసుకోవాలి. మన బలలో పాల్గొంటూ వస్తున్నాం. మన విశ్వాసం దీన్ని బట్టి మనం చింతించి మనం ఈ విధంగా సువార్త పరిచయం అయిపోతే వాళ్ళు ఇచ్చి పట్టుకుంటారు, లేదా వాళ్ళు తీసుకుపోయి అడగబెడతారు, లేదా ఉద్యోగాలకు కూడా ప్రమాదాలు రాబోతున్నాయి. ఇవన్నీ పోతాయి. ఇక్కడ ఎట్లా మనం దీన్ని కొంతకాలం ఆగిపోదామని అనుకున్నట్టు లేకపోతే చేసుకున్నట్టు పోతే పరిస్థితులకి భయపడి వెనకపోతే మళ్ళీ వాడు పోయి ఏం చెప్పాలో ఏం చేయాలని భయపడుతూ ఉంటే మనం ఇక్కడ దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో పిలిచినప్పుడు నువ్వు మనుషులు ఎదుట నన్ను గురించి ఒప్పుకోలేదు కనుక నువ్వు ఎవరో నాకు తెలియదు అనేవాడుగా ఉంటాడు. అయితే మనం ఇప్పుడు పళ్ళ దగ్గర బలను పలుకున్నప్పుడు మన యొక్క దీని గురించి చింతించుకొని దీన్ని వదిలేసుకొని ఏం చెప్పాలో చెప్తాం. దేవుడే చూసుకుంటాడు. ఏమైనా సరేనని దానికి ముందుకు సాగిపోతే ప్రభు రాజ్యంలో నిందారహితంగా పొందేవాడు ఉంటాడు, లేకపోతే అక్కడ విడిచిపెట్టేవాడుగా ఉంటాడు. అందుకని ఇప్పుడు వీళ్ళు సరే పౌలు సేవలో వెళ్తే మనకు తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేని గురించి ఏం చెప్పుదామా ఏం మాట్లాడదామని చింతింపకూడదు. కాబట్టి అది ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో దేవుడే మనకు అనుగ్రహించేవాడు ఉంటాడు. ఇంకోటి మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు చింతింపుడు ఎన్ని చూసామో, మొట్టమొదటిది దేహం గురించి చింతించవద్దని అన్నాడు. రెండోది ఏమి ధరించుకోవాలో చింతించకూడదు అన్నాడు. మూడోది రేపటి గురించి చింతించవద్దు. నాలుగోది ఏం చెప్పదు అని చింతించవద్దు. ఏం మాట్లాడాలని అది 12వ లోకసువార్త 12వ వచనంలో చదివిన 11వ వచనం. లోకసువార్త 12వ అధ్యాయము 11వ వచనం. అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చదమా ఏమి మాట్లాడతామా అని చింతింపకుడి. నేనేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున నేను. అది పరిశుద్ధాత్మ మీకు ఆ గడిలోనే నేర్పుతుంది. అది అంటే ఏం చెప్పుదాం మనకు చింతించొద్దు, ఏం మాట్లాడొద్దు అని చింతించదు. తర్వాతగా ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి 7వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము
20 నుంచి చదువుతాం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతింపబడవద్దు గాని స్వతంత్రుడవుటకు శక్తి కలిగిన యెడల స్వతంత్రుడవగుట మరీ మంచిది. ఇక్కడేంది, దాసుడు వెంట పిలువబడితే చింతపడవద్దు. ముందు 20 వచ్చిన ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడు ఎండగా పిలువబడితే చింతపడవద్దు కానీ స్వతంత్ర అవుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్ర అవటం అని మంచిది. ఇక్కడ ఏంటంటే దేని గురించి చింతపడవద్దు. మన యొక్క స్థితులు, లేకపోతే ఇక మందిరంలో వచ్చి సహవాసంలో సంఘంలో ఉంచినప్పుడు మన యొక్క దీని గురించి అంటే మనం ఏ విధంగా దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే మనం ఉండి పరిచర్య జరిగించుకోవాలి. నమ్మకంగా చెప్పాలి. అది మనకి మన అర్హత, మన యోగ్యతను కలిగి తెలుసుకొని మనం ఆ విధంగా మన మందిరంలో సహవాసంలో సంఘంలో ప్రవర్తించుకుంటూ ఉంటాం. లేకపోతే మనం కొద్దివాడై ఉండి ఎక్కువైన ఎన్నిక లేని వారమై ఉండి ఎన్నికైన వారిగా కనపడగల వారికి శ్రమ అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏమీ రాదు, మనం చెప్పడానికి రానప్పుడు మన స్థితి చిన్నదే అని పెద్ద స్థితిని కోరుకోకూడదు అని ఇక్కడ కోరుకుంటే అది మనకి శ్రమ కలిగేది ఉంటుంది. ఇక్కడ దాసుడుగా ఉండాలని పిలువబడ్డావా, అప్పుడు దాసుడుగానే ఉండు అని. అంటే స్వతంత్రంగా స్వతంత్రంగా ఉండాలని పిలువబడితే స్వతంత్రంగా ఉండడానికి అది అలాంటిది మంచిదే. అయితే దాసుడిగా ఉండి నేను స్వతంత్రం అవుతానని అనుకోవద్దు అని దాని గురించి చింతించొద్దు అని చెప్తున్నాను. చింతపడవద్దని. నేను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే వాక్య పరిచర్యలో వాక్యం చదివేవారుగా, వాక్యం తర్వాత ధ్యానించేవారుగా, తర్వాత వాద్యాలు వాయించేవారు, లేకపోతే ప్రార్థించేవారు, తర్వాత వాక్యం బోధించేవారుగా, ఇవన్నీ ఆ యొక్క తలాంతులు, ఆ యొక్క వరాలు దేవుడు అనుగ్రహించుకుంటాం. లేని వరాలని మనం కోరుకోకూడదు. దేవుడు ఇస్తే దాన్ని బట్టి వరాలని మనం అక్కడ వరాలను బట్టి వాడబడవచ్చు. మనకి దేవుడి స్థితి కలిగించకుండా మనం అక్కడ నేను ఇది చేస్తాను ముందుకు పోతే అది మనకే శ్రమ. తద్వారా సంఘానికి కూడా కలవరము, అలజడి కలిగేది ఉంటుంది. దాన్ని గుర్తించడం, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండమని దేవుడు చెప్తాడు. మనం లేని స్థితి గురించి చింతపడొద్దు అని దేవుడు చెప్తాడు. అది ఇంకోటి, అది 6వ దూత. అదే కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 32వ వచనం చదువుతారండి. చాలు. ఎంత కూడా ఇప్పుడు ఈ చింత ఎక్కడంటే మీరు చింత లేని వారై ఉండవాలని కోరుచు. అక్కడేమో చింతపడవద్దు అన్నాడు. అంటే స్థితిని గురించి, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండాలా, లేని స్థితిని గురించి చింతపడవద్దు. ఇక్కడేమో చింత లేనివారుగా ఉండాలి. ఎందుకు చింత లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్తున్నాడు అక్కడ, పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగో సంతోషపెట్టాలని చింతిస్తున్నాడు. ఆ ప్రభు విషయమై చింతిస్తున్నాడు. అది మంచిదే. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగో సంతోషపెట్టాలని అంటే తను రక్షించబడేది మొదలుకొని తను రక్షించిన దానికి ప్రభువుకు నేను ఏం చేయాలి అని దాని విషయమై చింతిస్తూ ఉంటున్నాడు. అది మంచిదే. అయితే తర్వాత పెండ్లైన వాడు ఏం చెప్తున్నాడు, తన భార్యను ఎలాగో సంతోషపెట్టగలని లోక విషయమైన వాటి గురించి చింతిస్తున్నాడు. పెళ్లి కానివాడు తన యొక్క ఆత్మీయ స్థితి గురించి ఆలోచిస్తూ చింతిస్తూ వస్తున్నాడు. ఇక్కడ పెళ్ళైన వాడేమో తన భార్యను ఎలాగో సంతోషపెట్టాలని చూస్తున్నాడు. అది తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తే, అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకి తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యం గురించి చింతించుదురు కానీ పెండి అయినది భర్తను ఎలాగో సంతోషపెట్టగలని లోక విషయమైన గురించి ఇక్కడ ఇద్దరు కూడా
పెళ్ళి అయిన పురుషుడు, పెళ్లి కాని పురుషుడు, పెళ్లి కాని స్త్రీ, పెళ్లి అయిన పురుషుడు, పెళ్లి అయిన స్త్రీ, ఇద్దరు ఇక్కడ రెండు తరగతులుగా ఉన్నాయి. పెళ్ళి కాని వారేమో ప్రభువుని గురించి, పురుషులేమో ఆ రక్షణకు ఔన్నత్యంలో ఎదగడానికి కోసము, ఆ స్త్రీ ఏమో ప్రభు విషయమైన కార్యం గురించి, తర్వాత ప్రభువుకు వారి యొక్క శరీరమందును ఆత్మయందును పవిత్ర ఉండుట, తన యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ఏం చేయాలా అని చింతించేవారు. అయితే ఇక్కడ పెళ్ళైన వారు ఇద్దరు కూడా తన భార్యని సంతోషపెట్టాలో ఎలాగని భర్తను ఎలా సంతోషపెట్టాలని భార్య సూచిస్తారు. అందుకనే చింతించొద్దు అని చెప్తారు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ బల్ల దగ్గర మనకి ఎందుకు గుర్తు తేపడుతున్నాయి అంటే, మనం కూడా మన చింత దేని మీద, ఇప్పుడు ప్రభు కార్యాల మీద మనం ప్రభు కార్యాల విషయమై చింతిస్తున్నామా, లేకపోతే లోక విషయమై మనం వాటిని ఎలాగ నెరవేర్చుకోవాలని చింతిస్తున్నామా అని మనం పరీక్షించుకోవాలని మనకి 7 విధాలుగా మనం ప్రశ్నిస్తున్నాం. అంటే చెప్తున్నాడు దేవుడు. మొట్టమొదటిది దేహాన్ని గురించి చింతించదు అన్నాడు. రెండోది ఏమి ధరించాలో చింతించకూడదు అన్నాడు. మూడోది రేపటి గురించి చింతించొద్దు అన్నాడు. నాలుగోది ఏమి చెప్పదు అని చింతించకూడదు అన్నాడు. ఐదవది ఏం మాట్లాడాలని చింతించొద్దు అన్నాడు. ఆరోది చింత పడవద్దని చెప్తున్నాడు. స్థితిని గురించి మనం ఏ స్థితిలో ఉండాలో అని చింతించవద్దు అన్నాడు. తర్వాత ఏడవదిగా మన యొక్క ప్రభువు కార్య విషయాలను చింతించాలి, కానీ లోక విషయమైన కార్యాల గురించి చింతించవద్దు అని చెప్తారు. మనం ఆ విధంగా వీటన్నిటి విషయం పరీక్ష చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇవన్నీ చింతలు చెప్తూనే చదువుతూనే ఉంటాం, ధ్యానించుకుంటూ ఉంటాం. మళ్ళీ వచ్చినప్పటికీ ఏం చేస్తామంటే వాటన్ని చింత వచ్చినప్పుడు మాత్రం మర్చిపోయి వదిలిపెట్టేవి ఉన్నాం. మత్తయి సువార్తలకు వద్దాం. 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం, అక్కడ ప్రభు ఉపమాన రీతిలో చెప్తూ వస్తున్నాడు. 18వ వచనం చదువుతారండి. 18వ వచనం నుంచి ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడి వీడే. అక్కడ ముగ్గురు ఉండాలి. ముగ్గురు వ్యక్తులు, 3 కేటగిరీలు ఉన్నాయి. ఏంటిది అది? ఇక్కడ అదే 3వ వచనం నుంచి మొదలు, ఆ అధ్యాయం మొదలు 3వ వచనం నుంచి చదువు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుపెడెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మరుచును. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 300 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఉపమానితిగా ఆ మాటలు చెప్పాడు. అంటే 4 కేటగిరీలు ఉన్నాయి ఇక్కడ. సారీ, దానికి వివరణ వీడి 18వ వచనంలో ఇస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటిది? 18వ వచనం. వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. మొట్టమొదటిది ఏంటంటే వాక్యం విని గ్రహింపకుండకపోతే దుష్టుడు వచ్చి హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోయేది. ఇవన్నీ కూడా మనం కూడా ఇవన్నీ వింటూనే ఉంటాం, ఇంత చదువుతూనే ఉంటాం. దాన్ని కనుక మనం ఆచరణలో పెట్టకపోతే అప్పుడు దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంటే మన హృదయంలో ఉన్న యొక్క ఈ వాక్యాన్ని ఎత్తుకుపోయేవాడు ఉన్నాడు. తర్వాత రెండవ గ్రూప్, విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును
వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడును. చాలు. ఈ రెండో వాడు మొట్టమొదటినేమో హృదయంలో వాక్యం లేకపోతే పిచ్చులైతే ఎత్తుకుపడితే వాడు ఎలాంటి వాడంట, త్రోవ పక్కన పడిన వాడు, త్రోవ పక్కన విత్తబడిన వాడు. హృదయంలో వాక్యం లేనివాడు, త్రోవ పక్కన పడినవాడు. ఈ రెండో వాడు రాతి నేలను విత్తబడిన వాడు. ఏంటి వాడు వెంటనే అంగీకరిస్తాడు, సంతోషంతో అంగీకరిస్తాడు. అయితే అతను వేరు లేనందున శ్రమయను హింసను కలగగానే అభ్యంతరపడతాడు. ఇది రెండవ వాడు. రాత్రైన పడ్డవాడు ఎవరంటే హృదయంలో లోతు లేకపోవడం, ఆత్మీయత లేకపోవడం బట్టి. అది రెండవవాడు. మూడవది ముండ్ల పొదలు విత్తవాడు. వినువాడే, వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడగు. చూడు చాలు. అంటే ఇక్కడ ముండ్ల పొదలు పడ్డాయి. వాక్యం విత్తుపడిందంటే ముండ్ల పొదలు విత్తనాలు పడ్డాయి, అవి మొలిచినాయి. అయితే వాటికంటే ముందుగా ఈ ముండ్ల పొదలు వచ్చేసి వాటిని అణిచివేసినవి ఉన్నాయి. ఏంటి ముండ్ల పొదలు? ఐహిక విచారములు, ధనమోసం. ఈ చింత, ఈ రెండు ఐహిక విచారము, ఈ ధనమోసం అనేది చింత. ఈ చింతలు ఇప్పుడు ఎన్ని కూడా మనం ఈ 7 రకాల చింతలు మనం విడిచిపెట్టకపోతే ఇదేం చేస్తుంది, మనలో ఉన్న వాక్యాన్ని కానీ లేదా మన ఆత్మీయతని అణిచివేసేది ఉండదు, మన విశ్వాసాన్ని ఎదగనీయకుండా చుట్టుపెట్టేది ఉండదు. ముండ్ల పొదల్లో అది అట్లా నలిపేసేది ఉంటుంది. అందుకోసమే అది ముండ్ల పొదలు పడ్డారు, అది కూడా నిష్ఫలుడే. అయితే చివరి 4వది ఏమంటుంటే మంచి నేలను పడ్డవాడు. వాక్యం విని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును చెప్పాడు. ఇది ఈ ఐహిక విచారాలు కనుక మనం విడిచిపెట్టకపోతే, ఈ చింతన అనేది వదిలిపెట్టకపోతే, వాటి గురించి మనం రోజు చింతించుకుంటూ ఉంటే ఆరోగ్యం క్షీణించిపోతుంటుంది, ఆర్థికంగా క్షీణించిపోతుంటాం, మనిషి ఎంతో నెమ్మది లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. నెమ్మది స్థితికి వెళ్ళిపోతే విశ్వాసం మనం పైకి రాలేని వారికి ఉంటాం. అందుకోసమే ఈ 7 విధాలు మనం ఆయన విడిచిపెట్టిన చింతనంతా విడిచిపెట్టని చెప్పుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ మనల్ని విడిచిపోదు కనుక మనం ఏం చేయాలంటే ఈ వచ్చినప్పుడు అప్పుడు ఎన్ని ఏం చేయాలి? రోమపత్రిక 8:28 వచ్చిన చదివితే గురించి రోమపత్రిక ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డవారు. ఎవరు? దేవుని ప్రేమించేవారు. ఆయన పిలువబడ్డవారికి ఇవన్నీ కూడా మేలు కలుగుడికే సమకూరు జరుగుతున్నాయి. ఈ చింతలన్నీ కూడా వచ్చినప్పుడు కానీ లేదు ఎన్ని కూడా వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టకపోతే దానివల్ల నష్టపోకుండా ఉండాలి. ఇది అనుమతించబడుతుంది. ఏదో పరిస్థితి అనుమతించినప్పుడు ఆ పరిస్థితి గురించి మనం చింతించుకుంటూ కూర్చుంటే అది అట్లాగే అవుతుంది. దాన్ని విడిచిపెడితే దాన్ని ఎట్లా విడిచిపెట్టాలా? ఈ వాక్య ప్రకారం ఇది నా మేలు కొరకే జరిగింది. అదే దావీదు కీర్తనలో 119లో 91వ వచనంలో ఏమంటాడు దావీదు, నీ కట్టడలు నేను అనుసరించి నేర్చుకున్నట్లు శ్రమ ఉంది ఉండుట నాకు మేలాయిను అంటాడు. ఆయనకి దావీదు శ్రమ ఉండుట మేలాయిందంట. శ్రమ నుండి ఉండుట మేలాయినని 71వ వచనం దావీదు కీర్తన. ఆయన ఎందుకు శ్రమ నుండి ఉండుట మేలాయిన అంటే ఎందుకు మేలది? ఆయన కట్టడం నేర్చుకోవటం. ఇప్పుడు ఇక్కడ మన పరిస్థితుల్లో దేవుడు అనుమతించకపోతే, అనారోగ్య పరిస్థితి అనుమతించకపోతే, ఆర్థిక పరిస్థితి అనుమతించకపోతే, మన కుటుంబ పరిస్థితి లేకపోతే ఏదైనా అవమానము ఇవన్నీ కూడా అనుమతించకపోతే మనం దేవుని యొద్దకు చేరలే. ఆ పరిస్థితిని బట్టి నిజమైన విశ్వాస అనేవాడు ఈ పరిస్థితులను బట్టి ఈ చింత విడిచిపెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎదుగుతూ ఉంటాడు.
విడిచిపెట్టకుండా వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వ్యర్థమైపోతుంది. ఇక్కడ మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఆమె బోధ వింటూ వచ్చింది. అవన్నీ ఆమె చింత లేదు. ఆమెకి మార్తేమో అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని చింతపడుతూ వచ్చింది. అప్పుడు ఈ అనర్థాలన్నీ మనకు చెప్పారు. ఆ గ్రహించుకొని ఇవి ప్రభు నా మేలు కొరకే ఇది చేశాడు కనుక నేను ప్రభువుని స్థుతిస్తానని కనుక మనం ఆరాధన చేసుకుంటూ స్థుతిస్తూ ఉంటే వాటి నుంచి మనం ధైర్యం పొంది ముందుకు వాటిని ఓడించేవాడిగా ఉంటాం. ఆ చింత యావత్తుని ఓడించేవాడిగా ఉంటాం. అందుకే ఆ పేతురు రాసిన పత్రిక ఏమంటారంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటారు. ఎందుకంటే ఎందుకు వేయాలి ఆయన మీద మన చింతతో? ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనం అందుకు మళ్ళీ ఇక్కడ లోకసువార్తలు ఏముంటుంది, మీరు చింతించుకొని మీరేమన్నా మీ యొక్క ఎత్తుని 3 రెట్లు ఎక్కువ చేసుకోగలరా? మనం చింతిస్తాం. మన యొక్క పరిస్థితులను బట్టి మన యొక్క దీన్ని బట్టి చుట్టూ కూర్చుంటాము. దాన్ని బట్టి మనం ఏమన్నా ఆ సమస్యను మనం తీర్చుకోగలమా? తీర్చుకోలేము. ఆ పరిస్థితులు మనమేమో చక్కబెట్టుకోగలమా? చక్కబెట్టుకోలేము. దేవుడే చక్కబెట్టాలా, దేవుడే తీర్చాలి. ఎందుకంటే ఆయన ప్రేమించిన వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి అందరూ కూడా మేలు కలగటానికి ఇవన్నిటిని ఏం మేలు? అది భౌతికమైన మేలు కాదు, ఆత్మీయమైన మేలు కలగడానికి ఆయన యొక్క స్వారూప్యం రావడం కోసమే పరిస్థితులు అనుమతించబడతాయి. కొన్నిసార్లు అప్పుడు పరిస్థితులు అనుమతించబడినప్పుడు మనం మన యొక్క చిరసావించి మీరు అనుమతించారు కనుక నేను చిరసావిస్తున్నానని మనం లోబడినప్పుడే వాటన్నిటిపైన విజయం అనుగ్రహించబడేదిగా ఉంటుంది. లేకపోతే అది అన్నిటి కూర్చుంటే మనం మన విధంగా మనం వాటన్నిటి విధించాలి. ఇప్పుడు బైబిల్లో కూడా మనకు ఈ దాన్ని కూడా సమస్యలు వచ్చినప్పుడు వారు ఎవరిని ఆశ్రయించారో చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ రాజు వచ్చాడు. ఆయనకి ఒక సమస్య వచ్చి పడింది. చూద్దాం రండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం బెల్షస్సరు రాజు వచ్చాడు. ఆయన ఏమంటాడు? ఆయనకి ఐదో అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం నేను చదువుతాను. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా ఆ గడిలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గల వారికి కల్దీలను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని వామును నాకు తెలియజెప్పవాడెవడో వాడు ఓదారంగు వస్త్రములు కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణమును ధరించిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖను వచ్చే కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావం తెలియజెప్పడను వాడి వల్ల కాకపోయాను. అందుకు రాజు బెల్షస్సరు మిగులు భయాకాంతుడై తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖ వికారం గలవాడాయను. రాజునకును అతని అధిపతులకు జరిగిన సంగతి
రాణిని తెలుసుకొని విందు గృహంలోకి వచ్చి ఇట్లా నేను ఇది కూడా ఆయన వాళ్ళకి సంభవించింది. వాళ్ళు ఎట్లా ఉన్నారు? యెరూషలేములో దేవుని ఆలయంలో ఉన్న బంగారు వెండి పాత్రలను తెప్పించుకొని వాటిలో ద్రాక్షారసం పోసుకొనచ్చు ఆ రాజుతో అధిపతులు, రాణులతో పాటు ఉపపత్నులు అందరూ కూర్చు తాగుచు అక్కడ బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు వారు అక్కడ 2 తప్పులు చేస్తున్నారు. యెరూషలేము దేవాలయం నుంచి పాత్రలు తెచ్చి పాత్రలను అపవిత్రపరిచారు. రెండోది అక్కడ బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుతూ ఉన్నారు. ఇవన్నీ స్తుతింటే అప్పుడు ఏమైందంటే ఆ గడిలోనే ఒక మానవ హస్తం వచ్చింది, అక్కడ రాయబడింది. అప్పుడు దాన్ని చూసి ఎంతో సంతోషంగా ఉన్నారు. విందు విలాసంతో వాళ్ళందరూ కూడా అధిపతులతోటి, రాణులతోటి, ఉపపత్నులతోటి ఎంతో సంతోషం ఆనందంతో ఉన్నప్పుడు వెంటనే ఆ గోడ మీద రాయబడుతున్న రాతను చూసి ఈయన ముఖమంతా ఎంత వికారం అయిపోయింది. ఆయన గడగడలాడిపోతున్నాడు, వణికి పుట్టింది. వెంటనే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ, ఆ గారడి వాళ్ళని, తర్వాత గారడి విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలువని ఆజ్ఞించాడు. అందరికి వచ్చి వాళ్ళందరూ పిలిపించి మీరు ఈ రాత చదివి దాని భావం చెప్తే మీరు అంటే 3వ అధిపతిగా నాతో పాటు ఏలుదురు. ఎట్లా పోయేదు? ఒక ఊదారంగు వస్త్రములు ధరించి తన మెడకు సువర్ణమైన కంఠభూషణం ధరించి మరి రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుతారు అని చెప్పి వాళ్ళకి వరం ఇచ్చేసేవాడు ఉంటాడు. ఏంది చెప్తాను ఆయన అప్పుడు ఆ రాత చూడగానే భయపడిపోయాడు, భయాక్రాంతి వచ్చాడు. ఇప్పుడు అక్కడ కలవరపడితే ఈయన హృదయం ఆడిపోయిందంటే, మనసు భయపడితే ఏమంటే సరైన వారిని సరైన వారి దగ్గరికి పోకుండా వీళ్ళు ఆ గారడి విద్య వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి వాళ్ళని అప్రోచ్ అయ్యాడు. మనకు కూడా మన యొక్క సమస్యలు వచ్చినప్పుడు మన సమస్యల ద్వారా మనం గడగడలాడి భయపడిపోతున్నప్పుడు మనం ఈ లోక ఆచారం అనే వాటిని కానీ ఈయన అనుసరించిన విధానాన్ని అనుసరించకుండా ఉండాలి. ఈయన అనుసరించిన విధానం వల్ల ఆయనకు ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు వచ్చారు, అందరూ అవేమీ చెప్పలేకపోయారు. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళందరూ చెప్పలేకపోయారు. జ్యోతిష్యులు చెప్పలేకపోయారు, గాడి విద్యలో చెప్పలేకపోయారు, కల్దీలు కూడా చెప్పలేకపోతే ఇంకా ఆయన ఇంకా విచారంలోకి వెళ్ళిపోయాడు రాజుగారు. వెంటనే ఆ రాజుగారి భార్య వచ్చి, రాణిగారు వచ్చి ఏం చెప్పింది, మీ తండ్రి గారు ఉన్నప్పుడు అక్కడ చదవరండి 10వ వచనం, ఆ రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహంకు వచ్చి ఇట్లా నేను నీ మనసు నిబ్బరముగా ఉండనేమో. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకుండ్రగాండ్రకును, గారడి విద్య గల వారికి, కల్దీయులకును, జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకును ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడు గనుక కనపడెను. గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాను. ఈ దానియేలును పిలువనంపుము, అతను దీని భావము నీకు తెలియజెప్పును. ఆ రాణి వచ్చి క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు. ఈయన అంతకుముందు కలవరపడుతూ వచ్చాడు, ఎవరెవరినో ఆశ్రయించుకుంటూ వచ్చాడు. ఉపయోగం లేని వారిని, దాని గురించి చెప్పలేని వారిని వాడు పిలిపించుకుంటూ వచ్చాడు. అయితే ఆమెకు నీ తండ్రి కాలంలో కూడా ఇట్లా జరిగితే వాళ్ళందరికీ
గాడి బుద్ధి గల వారి మీద, వాళ్ళందరి మీదుగా దానియేలు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని అధిపతిగా నియమించాడు. కనుక ఇప్పుడు ఆ దానియేలు ఎలాంటి వాడంటే పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. మనం కూడా మన సమస్య వచ్చినప్పుడు మనం వీరిని ఇలాంటి వారిని ఆశ్రయించాలి. ఈ సేవకులను ఆశ్రయించాలి. ఆ తర్వాత దేవుడిని ఆశ్రయించాలి. దేవుడిని ఆశ్రయించకుండా, సేవకులను ఆశ్రయించకుండా మనకు ఆత్మీయ పెద్దలైన వాడు అంటే ఇక్కడ సంఘ పెద్దలు ఆత్మీయంగా ఉన్న వారిని ఆశ్రయించకుండా మన సొంతంగా ఎవరెవరినో ఆశ్రయిస్తే మనకు నష్టం అది. కాబట్టి మనం ఈ యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ యొక్క దృష్టాంతాలన్నీ కూడా మనకు రాసి ఉంచారు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. మనం దీని ద్వారా తెలుసుకొని మనం ఇక్కడ ఎవరైతే పరిశుద్ధాత్మలుగా బుద్ధి కలగవారు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకొని మళ్ళీ అందరికీ చెప్తే ఎవరెవరికో చెప్పుకుంటే మన సమస్య పరిష్కరించబడటే కాక సమస్య పెద్దగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన సమస్య ఇదైతే దాన్ని వక్రీకరించి ఇంకొకరికి చెప్పుకొని మనల్ని హేళన చేసేవారుగా కొంతమంది ఉంటారు. మనల్ని అవమానపరిచేవారుగా ఉంటారు. ఆ ఇంట్లో ఇలా జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మనల్ని హేళన చేసేవాడు ఉంటారు, మనల్ని కించపరిచేవారు ఉంటారు. అయితే మనం పరిశుద్ధాత్మ గల బుద్ధి కలగ మనుషుల దగ్గరికి అంటే సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క సమస్యను పరిష్కరించేదానికి వాళ్ళు ప్రార్థించేవారు ఉంటారు. మన సమస్యల గురించి ప్రార్థించడం కోసమే వారు ఆవిడ అన్నీ సమర్పించుకొని అన్నీ త్యజించుకొని వారు మన కోసం సేవకులుగా ఉంటున్నారు. వారిని మనం ఖచ్చితంగా మన సమస్యలు ఆశ్రయించాల్సిందే. మనకి పరిష్కారం దొరకాలంటే దేవుని ఎదుట మనం పరిష్కరించిన సమస్యలను తీరాలంటే మన దేవుని సేవకులతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో మొరపెట్టాల్సిందే. మొరపెట్టకపోతే మనకు పరిష్కారం కావు, అవి విడిపించబడవు, అది తీరబడవు. ఇప్పుడు ఈ రాజుగారు వెంటనే ఆయన పిలిపించాడు, తీసుకొచ్చాడు. ఆయన చెప్పిన వెంటనే ఇక సమస్య తీరిపోయింది. ఆయన చెప్పాడు, ఆయన పై రాత్రి చదివాడు, వినిపించాడు. దీనివల్ల ఇక నష్టం జరగబోతుంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడమంటే జాగ్రత్త పడుకుంటూ వచ్చాడు. అది మనం ఇప్పుడు ఈ సమస్యలన్నీ 7 విధాల సమస్యలు అంటే చింతలన్నీ విడిచిపెట్టుకున్నాడు. విడిచిపెట్టకపోతే మనం వెంటాడే ఉంటాడు. వాటిని అధిగమించాలంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం పరిశుద్ధ జ్ఞానం, దేవతల జ్ఞానం, దైవ జ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధి, తెలివి గలవాడై అలాంటి వాళ్ళ దగ్గర మనకు అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ దగ్గర వెళ్ళాలి. అప్పుడు చెప్తాయి. ఇది ఒకటి మొట్టమొదటి మనం జయించాలంటే ఇట్లా జయించాలి, ఈ విధంగా వెళ్ళి జయించాలి ఈ చింతలన్నింటినీ. రెండోది కలుగుతాం. ఇదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం, 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఖం గలవాడనైతిని. ఇప్పుడు దానియేలే ఇంత గొప్ప దైవ జ్ఞానం గలవాడు, అటన్నిటినీ అధిగమించి వాడు చెప్పగలిగే దేవుడు. దానియేలుకి ఇప్పుడు కూడా ఆయనకు ఒక దర్శనం వచ్చేసింది. ఆయన కూడా ఇప్పుడు ఏమయ్యాడు, నాకు కలిగిన దర్శనం నన్ను కలవరపడుచున్నవి, నేను నా దేహంలో మనోదుఖం గలవాడిని. ఆయనకు కూడా ఏంటంటే జరగబోయే సంగతుల గురించి దర్శనం కలిగింది. 4 జంతువులు వచ్చినాయండి, అదంతా కూడా రాబోయే యుగాంతం జరగబోయే సంగతులు అని చెప్పి అప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన కూడా చూద్దామండి. అదే 7వ అధ్యాయంలో 23వ వచనంలో ఈయనకి కలవరపడ్డప్పుడు, ఈయన మనోదుఖం కలిగినప్పుడు ఏం చేయంటే ఇక్కడ కాదు 16వ వచనంలో, నేను దగ్గర నిలిచిన వారిలో ఒకరి ఎద్దుకు పోయి ఇందుని కూర్చొని నిజమంతి నాకు చెప్పమని అడగగా అతను నాతో మాట్లాడే ఆ సంగతుల భావం నాకు తెలియజేశాను. ఎవరైనా ఆయనకి మనోదుఖం కలిగినప్పుడు ఆయన దగ్గర ఉన్నవారైనా నేను పోయాడు. ఎవరు ఆయన? ఆయన ఎవరంటే ఇక్కడ పరిచారకుడు. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు. ఈ 23వ వచనం చెప్తున్నాడు. దానియేలు ఎవరిని అప్రోచ్ అయ్యాడు? ఆయన మనోదుఖం కలిగినప్పుడు పరిచారకులు అంటే మన యోగక్షేమాలు తెలుసుకున్నవాడు, దేవుని పరిచయం చేసేవాడు. ఆ దగ్గర ఆయన అప్రోచ్ అయ్యాడు. ఆయన ఇప్పుడు ఆయన ఎంత కూడా ఆయన చెప్పాడని
అతను నాతో మాట్లాడి ఆ సంగతులు భావం నాకు తెలియజేశాను అన్నీ కూడా తెలియజేసుకుంటాడు. అప్పుడు ఆయన ఇప్పుడు భావం తెలియజేసినప్పుడు ఆయన మనోవాక్యంతో పోయింది. మొట్టమొదట చెప్పేది మనం మన చింతన జయించాలంటే లలితా సైజర్లాగా ఆ రాజులాగా శుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు, దేవుని బుద్ధి జ్ఞానం కలిగిన వారిని మనం ఆశ్రయించాలి. రెండోది పరిచారకులు, ఇప్పుడు దానియేలు గారు ఈయన మనోదుఖం కలిగినప్పుడు వీళ్ళన్నప్పుడు కూడా మన పరిచారకులు దేవుని సేవకుల్ని ఆశ్రయించాలి. ఆ సంగతులు తెలిసిన వారిని, లోతైన మర్మాలను చెప్పగలగాలి. బుద్ధి జ్ఞానం కలిగిన వారిని, దేవుని ఆత్మతో నడిపబడుతున్న వారిని మనం ఆశ్రయించాలి. మూడోది కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ గెత్సెమనే, ఎక్కడిది ఏ తోట, అది గెత్సెమనే తోటలో ఆయన కూడా దుఃఖాక్రాంతుడే. ఏం చేసినాడు? వాళ్ళని వెంట పెట్టుకుపోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. 39వ వచనం. నా తండ్రి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం కానిమ్మని ప్రార్థించాను. చాలు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆయనకి సమస్య వచ్చి పడింది. ఆయన కొద్దిగా ఇంకా 2-3 రోజులు ఆయన పట్టబడి చనిపోతాడు. అది అంతా కనిపిస్తూ ఉంటుంది. అయితే అప్పుడు ఏం చేసి చింతాక్రాంతుడై ఏమన్నాడు, బాధపడుతూ మనకి వెళ్ళి కొద్ది దూరం వెళ్ళి తండ్రి అంటే దేవుడైన తండ్రి అందరికి వచ్చి సాగిలపడి ఈ గిన్నె తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనేమో, అయినను నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం వెళ్ళమని ప్రార్థించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం కూడా మన సమస్యలను బట్టి మనం ఎవరెవరినో ఆశ్రయించుకుంటూ మనకు నేరుగా మనకి వాక్యం ఉంది. ఆ వాక్యం దగ్గరకు వచ్చి వాక్యమే దేవుడు, ఆది వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా శరీరధారి మన మధ్య నివసించాడు. కాబట్టి ఈ వాక్యమైన దేవుని వద్ద వచ్చి ప్రభువా నా సమస్య తెలుసు, ఇది నేను దీన్ని తీసివేసుకోలేను, నీకు తెలుసు, సాధ్యమైతే దీన్ని నా ఎదురు తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారంగా నిశ్చిత్తమే కానీ మరి మనం ఆయన కనుక ప్రార్థించి సరెండర్ అయితే మనం వెంటనే అవన్నీ కూడా తీర్చుకోవడం. మనం ఈ బల ఎదురు చేరినప్పుడు మనం పరీక్షించుకోవాలి మన సమస్యలను బట్టి, మన చింతలు వచ్చినప్పుడు. అందుకనే మనం చదువుకున్న భాగంలో ఏమంటాడు, పేతురు పత్రికను అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నాం. ఇందాక దేని గూర్చి చింతించుకోవాలి, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. చాలు. ఇప్పుడు ఎన్ని కూడా మనం ఏం చేయాలంటే, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలేను. అప్పుడు మన హృదయాలకి మన తలంపులకి యేసుక్రీస్తు వారి యొక్క దేవుని సమాధానం, యేసుక్రీస్తు వారి కృప మనం కావలుగా ఉంటే మన చింత అంతా కూడా మసిమైపోతుంది. చింత అంతా కూడా పారదోలు పడేది ఉంటుంది. అటు విధానంలో మనం మన చింతను తీసివేసుకొని చింతపడకుండా మన యొక్క వాటి గురించి, మన యొక్క అవసరాల గురించి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో ఆయన ఎదురు చేరుతాం. ఆ విధానాలు పరీక్షించుకొని మన బలలో ఏటువంటి రీతిలో పాల్పొందుతాం. రండి.